హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్ ప్రాసెస్లో మనము వెజ్ మోమోస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. అందులోనూ ఇవి ఇడ్లీ పాత్రలో, వీటితో పాటు చట్నీ కూడా ఎలా చేయాలో చూద్దాం. మరి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. మొదట ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిగా అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్ తరుగు వేసి మనం 60% వేగాక దాంట్లో ఉప్పు, కారం, మరి గరం మసాలా వేసి చల్లారబెట్టుకున్నాం. ఇక పిండి మాత్రం ఇలా కలుపుకోవాలి. దీంట్లో కప్పున్నర మైదాకు కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి చపాతీ పిండిలాగా సాఫ్ట్గా, సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇక ప్యాన్లో చూపించింది మాత్రం చట్నీకి. దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసి మనము చట్నీకి ఉల్లిగడ్డ, వెల్లుల్లి, టమోటా, ఇక ఎండుమిర్చి వేసి 1 గ్లాస్ నీళ్ళ పోసి మనం ఉడికించుకున్నాం. ఇక మోమోస్ తయారు చేసే విధానం మాత్రం ఇలా వీడియోలో చూపించినట్టు కొద్దిగా పిండి సైజు ఎక్కువ తీసుకొని మనం ఒకేసారి 3 లేదా 4 తయారు చేసుకుంటే అన్నీ కూడా ఈక్వల్ సైజులో వస్తాయి. ఇది ఫస్ట్ మెథడ్. ఇలా మనము మధ్యలో కర్రీ పెట్టి ఇలా చుట్టూ సీల్ చేయడమే. అయితే ఇవి మీకు ఫస్ట్ టైం చేస్తున్న మీకు నచ్చిన షేప్లో మనము రెడీ చేసుకోవచ్చు. కేవలం మనము రుద్దుకున్న పిండిలో కొద్దిగా కర్రీ పెట్టుకొని మనము బాగా ప్రెస్ చేస్తూ సీల్ చేయడమే. అయితే ఇవన్నీ కూడా వీడియోలో చూపించిన ప్రాసెస్లో చేస్తే అన్నీ సేమ్ సైజు వస్తాయి. లేదంటే ఇలా మోదకాలు అందరికీ తెలిసిందే కదా, ఇలా మనకు నచ్చిన షేప్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోమోస్ తయారు చేసుకోవచ్చు. ఇక కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. సేమ్ ఇడ్లీకి ఎలా పెడతారో అలా కుక్కర్లో నీళ్లు పోసి పక్కన మరగనివ్వండి. ఆలోపు ఇడ్లీ ప్లేట్లకు నూనె తప్పకుండా అడుగున మాత్రం రాయండి. ఎందుకంటే మనకు కుక్ అయ్యాక మైదావి కాబట్టి అతుక్కుంటాయి. ఈజీగా ఊడి రావడానికి ఆయిల్ అలా రాసి పైన మిగిలినవన్నీ పెట్టి పైన కూడా రాస్తే కుక్ అయ్యాక అవి స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో షైనీగా ఉంటాయి. ఇక చట్నీకి మాత్రం ఆల్రెడీ చెప్పుకున్నట్టు మనము దాంట్లో తగినంత సాల్ట్ వేసి చల్లారిన దాన్ని గ్రైండ్ చేసుకున్నాం. మీకు ఇష్టమైతే పోపు కూడా వేసుకోండి. ఇక్కడ నేను మాత్రం ప్లెయిన్ చట్నీనే వాడుతున్నా. ఇక మనకు ఈ ఇడ్లీకి పెట్టినట్టే అన్నాం కదా, అంటే కేవలం గ్యాస్ స్టవ్ లేదా ఇండక్షన్ స్టవ్ దాన్ని బట్టి 10 నుండి 15 నిమిషాల్లో మీడియం ఫ్లేమ్లో మనకు మోమోస్ రెడీ అవుతాయి. మీకు ఇష్టమైతే ఈ వెజ్జీస్తో పాటు కీమా కూడా వేసుకొని చికెన్ మోమోస్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అయితే ఇవి వేడిగా తింటేనే మరి బాగా ఎంజాయ్ చేస్తారు. మరి మీకు నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం. ఓకే, బాయ్.